హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఏపీలో ఎంతగానో ఎదురు చూస్తున్న ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ అయితే 24/2025 తేదీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 16,347 వేకెన్సీస్ను వీరు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 24/2025 తేదీ 10 గంటల నుంచి అప్లికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 15/5/2025 అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ డిఎస్సికి అప్లై చేయదలుచుకున్న అభ్యర్థులు ఇక్కడ కనిపిస్తున్న రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసేసి మీరైతే అప్లికేషన్ అయితే అప్లై చేయొచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. అప్లికేషన్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఫామ్ని ప్రింట్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, పాస్వర్డ్ కనుక ఫర్గట్ అయితే కనుక మీరు మర్చిపోయినట్లయితే కనుక ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ని అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేశారు. ఇక్కడ యూజర్ ఐడిని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ క్లిక్ చేస్తే మీ యూజర్ ఐడి అనేది కూడా ఇక్కడ షో చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే కనుక కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్కి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్కి ఇన్ఫర్మేషన్ అంతా ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకైతే అవైలబుల్ ఉంటుందని అయితే తెలియజేశారు. నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే కనుక ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ బాక్స్లో మీకు రావడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ మీరు ఏ సబ్జెక్ట్స్కు ఏ సిలబస్ అన్న విషయానికి వచ్చినట్లయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ వేకెన్సీస్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న పూర్తి వివరాలు అయితే ఇక్కడైతే ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఏ డిస్ట్రిక్ట్ వారు ఆ డిస్ట్రిక్ట్ మీద వేకెన్సీ ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ వేకెన్సీస్ అన్నీ కూడా ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వేకెన్సీస్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తెలుసుకోవచ్చు. నెల్లూరు, కడప, చిత్తూరు అన్ని డిస్ట్రిక్ట్ వారికి అవైలబుల్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకొని అప్లై చేయడానికి వీలుగా వీరైతే ఇక్కడ PDF ఫైల్స్ని అయితే పెట్టడం జరిగింది. మీరు ఏ డిస్ట్రిక్ట్ వారు అయితే ఆ డిస్ట్రిక్ట్ వారు ఆ డిస్ట్రిక్ట్ మీద హియర్ మీద క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ పోస్ట్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇది ఈ విధంగా ఎలాగైతే నేను ఇప్పుడు ఓపెన్ చేశానో ఆ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి వేకెన్సీస్ అండి. లోకల్ ఓపెన్ అంటే బ్యాక్లాగ్ పోస్టులు లోకల్లో ఎన్ని ఉన్నాయి, ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, కరెంట్ వేకెన్సీస్ లోకల్లో ఎన్ని ఉన్నాయి, ఓపెన్లో ఎన్ని ఉన్నాయి అన్న పూర్తి వివరాలు కూడా ఇక్కడ మనమైతే చూడొచ్చు. ఇది వచ్చేసి కడప డిస్ట్రిక్ట్కి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్. మొత్తం 284 వేకెన్సీస్ అయితే ఇక్కడ వీరైతే విజిబుల్ చేయడం జరిగింది. ఈ వేకెన్సీస్ ఓసీకి, మిగతా వారికి ఇక్కడ అన్నీ ఉన్నాయండి. వేకెన్సీస్ మొత్తం ఇక్కడ చూడవచ్చు. ఇదంతా కడప డిస్ట్రిక్ట్కి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్. అలాగే ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వారు ఆ డిస్ట్రిక్ట్ దాని మీద క్లిక్ చేసితే కనుక ఆ ఫైల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏ పోస్టుకు తెలుగుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఉర్దూకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, బయాలజికల్ సైన్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని డిస్ట్రిక్ట్లకు కూడా ఈ విధంగానే ఇవ్వడం జరుగుతుంది. మీరు దాని మీద క్లిక్ చేసి ఈ ఫైల్ ఓపెన్ చేసుకొని మీరైతే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, పోతే అలాగే ఇక్కడ చూసినట్లయితే కనుక మనకు పోస్ట్ వేకెన్సీస్ రెసిడెన్షియల్ స్కూల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడైతే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రెస్ నోట్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ డాక్యుమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ మెగా డిఎస్సికి సంబంధించి ప్రెస్ నోటు ఇవ్వడం జరిగింది. అది చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. ఏంటి ఇచ్చారు వీరు ఫ్రెష్ నోట్ అన్నట్లయితే కనుక ఇక్కడ చూడొచ్చు మనము. ఈ ఫ్రెష్ నోట్లో వీరైతే కనుక అన్ని డీటెయిల్స్ని సిలబస్ షెడ్యూల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 24/2025 తేదీ 10 గంటలకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తాము. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్, ఏ సబ్జెక్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న పూర్తి వివరాలను కూడా వీరు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, అనంతపురం ఇలా మొత్తం 13 డిస్ట్రిక్టులకు సంబంధించిన వేకెన్సీస్ని వీరు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూడొచ్చు సబ్జెక్ట్స్ వైజ్గా ఇక్కడ ఉన్నాయి. వెల్ఫేర్ ఆశ్రమస్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఇక్కడ చూసినట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి,
అంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్, జెడ్పిహెచ్ స్కూల్స్, ఎంపీపీ స్కూల్స్, ఎంపీఎల్ స్కూల్స్ మొత్తంలో ఈ 13,192 వేకెన్సీస్ ఉన్నాయి ఈ డిస్ట్రిక్ట్స్కి ఈ సబ్జెక్ట్స్లలో. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమంస్లకు ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే అన్ని డిస్ట్రిక్ట్లకు కలిపి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, పిఎస్, బిఎస్, సోషల్ ఈ అన్ని సబ్జెక్ట్స్ కలిపి 881 వేకెన్సీస్ ఉన్నట్లు వీరైతే తెలియజేయడం జరిగింది. అలాగే జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి ఈ డిస్ట్రిక్ట్లో, 3 డిస్ట్రిక్ట్లకు కలిపి అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 7,487 వేకెన్సీస్ను భర్తీ చేయడం జరుగుతుంది. సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 6,599 వేకెన్సీస్ను భర్తీ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి 2 వేకెన్సీస్ భర్తీ చేయడం జరుగుతుంది. గ్రాండ్ టోటల్ విషయానికి వచ్చినట్లయితే 14,088 వేకెన్సీస్ను భర్తీ చేయనున్నట్లు తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే కనుక స్టేట్ లెవెల్లో ఏబుల్ స్కూల్స్కి సంబంధించి 31 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే కనుక గురుకులమ్స్లో 2,228 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఈ జోన్స్ ప్రకారంగా ఈ కేటగిరీ వేకెన్సీస్ వచ్చేసి 2,259 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం కలిపి 16,347 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా వీరైతే భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి అలాగే ఎగ్జామ్ షెడ్యూల్ విషయానికి వచ్చినట్లయితే కనుక నోటిఫికేషన్ అనేది 20/4/2025 తేదీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి పేమెంట్ అండ్ ఫీ పే చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 20/4/2025 తేదీ నుంచి 15/5/2025 తేదీలోపు మనమైతే పేమెంట్స్ అయితే చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మోక్ టెస్ట్ అవైలబుల్ వచ్చేసి 25/5/2025 తేదీ నుంచి మోక్ టెస్ట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే టెస్టులు మెగా డిఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటాయని అయితే వీరు తెలియజేయడం జరిగింది. హాల్ టికెట్స్ వచ్చేసి 30/5/2025 తేదీ అయితే మనం డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కు రెడీగా ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. షెడ్యూల్ ఆఫ్ ది మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ వచ్చేసి 6/6/2025 తేదీ నుంచి 6/7/2025 తేదీ మధ్యలో వీరైతే కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఇనిషియల్ కీ వచ్చేసి ఎగ్జామ్ జరిగిన 2 రోజుల తర్వాత వీరైతే రిలీజ్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. అబ్జెక్షన్స్ అండ్ ఇనిషియల్ కీలో ఏమైనా ఉన్నట్లయితే 7 days లోపు మీరైతే అబ్జెక్షన్స్ని వారికి రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుంది. తర్వాత అబ్జెక్షన్స్ని క్లియర్ చేసి వారు ఫైనల్ కీని 7 రోజుల తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో ఉంచడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. రిజల్ట్స్ని కూడా ఇవన్నీ ప్రాసెస్ అయిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీని వీరు రిలీజ్ చేసి అనౌన్స్ చేస్తారు. రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ మీద కానీ లేదా ఈ డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఇక్కడ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ నెంబర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ మోడల్ స్కూల్స్కి సంబంధించిన నెంబర్స్ని, జువెనైల్ వెల్ఫేర్కి సంబంధించి నెంబర్స్ని, అలాగే గురుకులంకు ఆశ్రమంస్కి ఇలా సంబంధించిన అన్ని నెంబర్స్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయినా కానీ లేకుంటే అప్లికేషన్ ఓపెన్ చేసే విషయంలో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా లేకుంటే అప్లికేషన్ ఓపెన్ కాకపోయినా ఈ నెంబర్లకు కాల్ చేసేసి మీరైతే మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు అని అయితే వీరు ఈ హెల్ప్ డెస్క్ నెంబర్స్ని ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ వైజ్ నెంబర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, వీటిని ఉపయోగించుకొని మీరు ఎటువంటి తప్పులు చేయకుండా అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. అప్లికేషన్ ఫిల్ చేసే విషయంలో ఏవైనా తప్పులు దొరికినట్లయితే సవరించుకోవడానికి వీరైతే ఎటువంటి డేట్ని అయితే ఇచ్చినట్టు నోటిఫికేషన్లో తెలియజేయడం లేదు. కాబట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. ఈ అప్లికేషన్ విషయం కానీ ఈ డిఎస్సి విషయం కానీ ఏమైనా మీకు అపోహలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్స్కి కాల్ చేసేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.